చిన్న చిన్న ముక్కలతో ఒక 1.5 సెంటీమీటర్స్ ఇన్సిషన్స్తో తీసేస్తాం. సో బాబు ఓవరాల్ పోతా అన్నది లేదు. అక్కడ సర్జరీ తర్వాత కూడా చాలా క్విక్గా రికవర్ అయ్యాడు. వాళ్ళ బాబు విషయాలు తెలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సీనియర్ పీడియాట్రిక్ సర్జన్ మెడికల్ హాస్పిటల్ డాక్టర్ కిషోర్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో కాసేపు ముందు, దానికి ఇంకా కొంచెం ఫైన్ పాయింట్స్ చెప్పాలా అంటే, ఈ ఒక మనం టీవీ ఇంటర్వ్యూ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, స్ప్లినెక్టమీ అంటే ఎవరైనా చేస్తాం, పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ. కానీ దీంట్లో ఆ ఇంట్రెస్టింగ్ అనేది ఏముందని తెలుసుకోవాలంటే, ఇదే పిల్లలకు చిన్నగున్నప్పుడు మన ఈ అంబలికల్ వేన్ కానీ ఆర్టరీ కానీ సహజంగా మనం అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు పిల్లలకి తెలియకుండానే లివర్ కింద బయట ఒకటి పోర్టల్ వేన్ అని ఉంటుంది, అది ఇన్ఫెక్ట్ అవుతుంది. అది ఇన్ఫెక్ట్ అయిన తర్వాత అక్కడ ట్రామర్స్ అనేది బ్లాక్ అయిపోయిన తర్వాత మనం సహజంగా మనం అన్నం తిన్న తర్వాత మనలో ఉన్న బ్లడ్ అనేది అంత అక్కడి నుంచి మనకు లివర్కి వెళ్ళాలన్నట్టు. ఆ బ్లడ్ కంటే మనం జీర్ణించింది కానీ అది లిపిడ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అమైనో యాసిడ్స్ కానీ అక్కడికి వచ్చేసరికి అక్కడ బ్లాక్ అయిపోయింది అన్నట్టు. బ్లాక్ అయ్యేసరికి ఏమవుతుందంటే రక్త కణాలు అది బైపాస్ చేసుకొని పక్కకి వెళ్తుంటాయి అన్నట్టు. అంటే ఇది సహజ విధంగా చెప్పాలంటే మన మెయిన్ రోడ్ బ్లాక్ అయింది, పెరిఫెరల్ రోడ్ బిజీ అయిపోతుంది అన్నట్టు. సో అలాగనే లివర్కి ఏదైతే మెయిన్ గా ఈ పోర్టల్ వేన్ అనేది పేగి నుంచి వచ్చేది అక్కడ బ్లాక్ అయ్యేసరికి దాని పక్కన ఉన్న అన్ని కొలాటరల్స్ అంటాం కూడా అవి డెవలప్ అవుతాయి. దాంతో పాటు దానికి బ్యాక్ ప్రెషర్ ఎఫెక్ట్ ఉంటుంది అన్నట్టు. సో అది స్ప్లీన్ పైన ఎక్కువ ప్రెషర్ పడింది అన్నట్టు. సహజంగా మనకు చిన్నపిల్లలకు స్ప్లీన్ అంటే ఒక 10 సెంటీమీటర్లు 12 సెంటీమీటర్లో ఉండాలి. మన బాబుకు ఇక్కడ ఏమైందంటే 70 నుంచి 80 సెంటీమీటర్స్ ఉండాలి. అంటే బాబుకు నడవడానికి ఇబ్బంది పడుతున్నాడు, ఎందుకంటే అది పరుగు వేసుకొని మోసిపోయినట్టు. ఒకటి అది ఫస్ట్ ప్రాబ్లం అయితే. రెండో ప్రాబ్లం మనకి డిఫికల్టీ ఏంటంటే అట్లాంటి పిల్లల్లో మనం నొప్పికి ఎక్కువ ప్రామినెన్స్ ఇస్తున్నాం అన్నట్టు. అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కట్ చేయకుండా ఒక చిన్నగా లాప్రోస్కోపీ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ చిన్నపిల్లలు సహజంగా చేస్తుంటాము. కానీ ఈ పిల్లల ఇంపార్టెన్స్ ఏంటంటే అంత పెద్ద గడ్డని ఎలా తీయగలుగుతాం లాప్రోస్కోపీ అనేది ఇక్కడ ఛాలెంజింగ్ పాయింట్ అన్నట్టు. దాన్ని మనం లాప్రోస్కోపీతో చేసినాం అన్నట్టు. సో దానికి కావాల్సిన ఒక పరికరం అంటే ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి, అంత చిన్న పొట్టలోనే లాప్రోస్కోపీ చేయడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇట్లాంటి బాబులు ఇంకా ఇబ్బంది ఉంటుంది అన్నట్టు. దాంతో ఇంకా ఇబ్బందికరం ఏంటంటే ఎక్కడ ముట్టుకున్నా అక్కడ బ్లీడింగ్ అవుతుంది అన్నట్టు. ఎందుకంటే ఈ కొలాటరల్స్ అనేవి నార్మల్ గా ఒక వెయిన్ అనేది ఒక క్యాలిబర్ ఉంటుంది, 2 mm క్యాలిబర్, 3 mm క్యాలిబర్ ఉంటుంది. అది ఒక 10 mm క్యాలిబర్ వెళ్ళిపోయింది అన్నట్టు. అంటే ఇట్లా ముట్టుకుంటే బ్లీడ్ అవుతాయి అన్నట్టు. దాన్ని కంట్రోల్ చేయాలా. రెండోది మనం అంత పెద్ద గడ్డను లాప్రోస్కోపీలో తీయాలా, అండ్ ఒక పెద్ద మార్క్ లేకుండా తీయాలి, అండ్ బాబుకు నొప్పి లేకుండా ఉండాలి. ఇది చేయాలి. దాంతోపాటు ఏంటంటే ఇలాంటి పిల్లలకి అనస్థిషియా ఇవ్వడం అనే కానీ ఇబ్బంది, ఎందుకంటే అంత పెద్ద పుట్టకు ఉన్నప్పుడు అన్ని భాగాలు ఇబ్బందిగా ఉంటుంది అన్నట్టు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. సో దానికి అనస్థిషియా టీబుల్ అని చెప్తారు. దానికన్నా ముందు వాళ్ళకి ఒక స్పెషల్ ఎపిడ్యూరల్ అనస్థిషియా నుంచి, అంటే త్రూఅవుట్ ద సర్జరీ మనకు ఎక్కువ అనస్థిషియా డ్రగ్స్ ఇవ్వకుండా జస్ట్ ఒక ఎపిడ్యూరల్ అనాల్జేసియాలోనే మెయింటైన్ చేస్తారు అన్నట్టు బాబు. దాంతో ఏంటంటే సర్జరీ టైంలో బీపీ అనేది పెరగకుండా ఉంటుంది. మనకు బ్లడ్ లాస్ ఏదైనా అయినా కానీ దాన్ని మనం కంట్రోల్ ఈజీగా తేగలుగుతాం అన్నట్టు. ఇది అయిన తర్వాత ఇలాంటి పిల్లలకి ఆ లాప్రోస్కోపీతోనే మనం ఆ స్ప్లినెక్టమీ తీసి దాన్ని మనం చిన్న అంటే ఒక 1 to 1.5 సెంటీమీటర్, అది ఈ స్ప్లీన్ సైజ్ నార్మల్ గా వచ్చేసి 20 గ్రాములు, 70 గ్రాములు, 100 గ్రాములు ఉంటుంది ఆ ఏజ్ పిల్లలకి. మన పిల్లలకి మ్యాసివ్ స్ప్లీనోమెగలీ అంటే 1,200 గ్రాములు. ఇవి మనం వెయిట్ చేసి సర్జరీ వెయిట్ చేసిన తర్వాత అంత బరువైన స్ప్లీన్ తీసేసాం అన్నట్టు. అండ్ Day 2 బాబు యాక్టివ్గా ఉన్నాడు. ఈరోజు Day 5 బాబు ఇస్ రెడీ ఫర్ డిశ్చార్జ్. ఎందుకంటే అడ్వాంటేజ్ అంటే ఈ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ చేయడంతో సర్జరీ చేయడానికి ఎంత ఇబ్బందికరంగా ఉన్నా సర్జరీ అయిన తర్వాత బాబు కంఫర్టబుల్ గా ప్రశాంతంగా కూర్చోగలుగుతున్నాడు. మన ఈ ఇంటర్వ్యూ అయిన తర్వాత పీడియాట్రిక్ అనస్థిషియాలజిస్ట్ ఇప్పటివరకు డాక్టర్ మధుమోహన్ సార్, డాక్టర్ కిషోర్ సార్ చెప్పారు రిగార్డింగ్ దిస్ కేస్. A 7-year-old boy with a massive splenomegaly had come for splenectomy. మన టార్గెట్ ఏమంటే లాప్రోస్కోపికల్గా చేయాలి, ఎంత మినిమల్ ఇన్వేసివ్ అయితే అంత మినిమల్ ఇన్వేసివ్. సో అనస్థిషియా పరంగా ఇట్ వాజ్ ఎ ఛాలెంజింగ్ కేస్. There was chance of massive bleed
సార్ చెప్పినట్టు ఎక్కడ ముట్టుకున్నా ఈడ అయ్యే ఛాన్సెస్ ఉంది బికాస్ ఆఫ్ ద పెరిఫెరల్ వీనస్ ప్రాలిఫరేషన్. సో మన పరంగా మనం బ్లడ్ తెచ్చుకున్నాం, సార్ చెప్పినట్టు పెయిన్కి ఎప్పుడు పెట్టుకున్నాం. అండ్ ఓవరాల్ త్రూ అవుట్ ద సర్జరీ బీపీ కంటిన్యూస్గా మానిటర్ చేసి వైటల్స్ అన్ని స్టేబుల్గా ఉండేలాగా. ఇట్ వాజ్ అ టోటల్ 5 hours surgery. Throughout we managed very well. It was a successful surgery. Finally we could complete it laparoscopically only. డాక్టర్ అంటే డాక్టర్ జనార్దన్ అంటే కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ ఇంటెన్సివిస్ట్. సో సార్ చెప్పినట్టు సర్జరీ చేసిన తర్వాత సర్జరీకి ముందు మేము తీసుకున్న ప్రికాషన్స్ అంటే జనరల్గా స్క్రీన్ ఏంటంటే బాడీలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో సర్జరీ ప్లాన్ చేసే ముందే దానికి కావాల్సిన అంటే స్క్రీన్ తీసేసినప్పుడు వచ్చే స్పెసిఫిక్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇమ్యూనోకోకల్ కానీ మెనింగోకోకల్ కానీ కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇస్తారు. సో దానికి మనం ఏం చేసామంటే వ్యాక్సినేషన్ కవర్ చేసాం. ముందు సర్జరీకి ముందే వ్యాక్సిన్స్ ఇచ్చి ఫర్దర్గా ఇన్ఫెక్షన్స్ ఫ్యూచర్లో రాకుండా ప్రివెంట్ చేయడానికి ఫ్లూ వ్యాక్సిన్ ఇచ్చాం, దాంతోపాటు న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ ఇచ్చి తర్వాత వీళ్ళకి సర్జరీ మేనేజ్ చేసే టైంలో కాంప్లికేషన్స్ ఏం ఫేస్ చేయలేము. సో సర్జరీ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత పోస్ట్ ఆపరేటివ్గా సో వీళ్ళకి ఏంటంటే స్క్రీన్ తీసేసినప్పుడు ఇన్ఫెక్షన్ రిస్క్ పెరుగుతుంది. సో ఆ ఇన్ఫెక్షన్ రిస్క్ పెరిగినప్పుడు మనం ఏంటంటే దానికి ప్రాపర్ యాంటీబయాటిక్ కవర్ చేసుకోవాలి. సో ఇక్కడ లక్కీగా ఈ బాబుకి ఏంటంటే సర్జికల్గా పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్ టైంలో ఏమీ కాంప్లికేషన్స్ రాలేదు, అంటే ఇన్ఫెక్షన్ రిస్క్ లేదు. ద సేమ్ టైం బ్లడ్ క్లాటింగ్ కెపాసిటీ పెరుగుతుంది, ఆ కాంప్లికేషన్ రాలేదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి బ్లీడింగ్ రిస్క్, ఎందుకంటే అది మేజర్ రిజల్ట్స్ అన్ని ఉంటాయి కదా. సో సర్జరీ చేసినప్పుడు ఎక్కడ కొన్నిసార్లు స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆ కలెక్షన్ కానీ ఇన్ఫెక్షన్ కానీ లేదంటే పక్కనే ఉండే ప్యాంక్రియాస్ ఇట్లాంటి ఆర్గన్స్ ఇంజురీ ఎఫెక్ట్ ఛాన్స్ ఉంటుంది. సో ప్యాంక్రియాటైటిస్ కానీ లేదంటే ఇంటెస్టైన్ కానీ ఏం ఎఫెక్ట్ అవుతుంది. సో పోస్ట్ ఆపరేటివ్లీ ఈ బాబుని ట్రీట్ చేయడానికి మేజర్గా మనం ఏం కాంప్లికేషన్స్ ఫేస్ చేయలేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు డిశ్చార్జ్ చేసిన తర్వాత ఎప్పుడైనా ఫ్యూచర్లో ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే స్ప్లీన్ డిజీజ్, స్ప్లీన్ ఇన్ఫెక్షన్ ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇప్పటి నుంచి ఏంటంటే ఆ స్ప్లీన్ లేదు కాబట్టి మనం కొన్ని యాంటీబయాటిక్ ప్రొఫైలాక్సిస్ అడ్వైజ్ చేస్తాం. ప్లస్ అట్ ద సేమ్ టైం ఇన్ఫెక్షన్ రిస్క్ ఫ్యూచర్లో ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు ఫీవర్ వచ్చిన వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం, దానికి ప్రాపర్ యాంటీబయాటిక్ కోర్స్ కూడా కొన్ని అడ్వైజ్ వాళ్ళు చేస్తాం. దిస్ చైల్డ్ యాక్చువల్లీ ఏంటంటే ఇంకా చెప్పాలంటే పోస్ట్ ఆపరేటివ్లీ మేము ఏమి కాంప్లికేషన్ ఎందుకు ఫేస్ చేయలేదంటే బికాస్ ఆఫ్ సార్ మధుమోహన్ సార్ అండ్ కిషోర్ సార్ చేసే సర్జరీ వల్ల. సో లెస్ రిస్క్, కాకపోతే ఓన్లీ మేము మెడికల్గా చేసేది ఏంటంటే ప్రికాషన్స్ మాత్రమే చెప్తున్నాం. సో ఇన్ఫెక్షన్ ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఇన్ఫెక్షన్ రాకుండా ఏమేమి యాంటీబయాటిక్ వాడుకోవాలి, ఫ్యూచర్లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ ఉన్నప్పుడు ఇలా చేస్తాం. సో ఆ బాబు ఇప్పుడు ఇంత హ్యాపీగా ఇంత తక్కువ డేస్లో వెళ్తున్నాడంటే రీజన్. నా పేరు రవీందర్ రెడ్డి, పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్కి నేను హెచ్ఓడిని. చాలా సంతోషంగా ఉంది బాబుని చూస్తూ ఉంటే. కాంప్లెక్స్ సర్జరీ, కరెక్ట్ ఐడెంటిఫికేషన్, ద ప్రాబ్లం ఐడెంటిఫై చేసి కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్స్ చేసి కరెక్ట్గా అనస్థీషియా ఇచ్చి అండ్ కాంప్లెక్స్ సర్జరీ చేసిన ఇద్దరు సర్జన్స్. ఐ కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్. అండ్ ఆపరేషన్ తర్వాత పిఐసిలో బాబుని మేనేజ్ చేసి ఈరోజు Day 5 ఇంటికి వెళ్తున్నాడు. ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఎంటైర్ మెడికవర్ ఆర్గనైజేషన్, ఇన్ పర్టికులర్ మెడికవర్ మదర్ అండ్ విమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్కి ఇన్ పర్టికులర్. సో ఈరోజు 5th day బాబు ఇంటికి వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ సర్జరీ, dealt appropriately, and is going home successfully. Again, I congratulate the entire team of doctors, administration team, management for helping us in dealing with this case. Alani, this is one of the many best examples we deal in Medicover. High complex surgeries, complex medical problems, complex surgical problems. We deal with extreme preterms here. మాకు తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, తగిన మెడికల్ టీమ్, తగిన అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్ అన్ని హాస్పిటల్స్లో ఉన్నాయి. సో again I'll tell you, we deal with high complex preterm deliveries, high risk deliveries, multiple pregnancies, twins, triplets, high risk pediatric children, high risk pediatric and complex pediatric surgeries, because we have good team of medical doctors, good team of surgeons, good team of obstetricians and gynecologists, and good team of anesthesia, good team of radiology in this hospital. So we cater from extreme preterm babies to complex surgical problems. Okay, and
again, I want to congratulate the entire Medicover team for sending this child successfully home. తీసుకుంటే కానీ అక్కడ ఇక్కడ మెడికల్ హాస్పిటల్లో తెలిసింది సార్లు ఆపరేషన్ చేయాలి